హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరోనాని కట్టడి చేయడానికి మనం రూల్స్ మాత్రం ఎప్పుడూ ఒకేలాగానే మెయింటైన్ చేస్తే కంపల్సరీగా అది వెళ్ళిపోతుందన్నమాట. సో అదొకటి ఎప్పుడు మైండ్లో ఉండిపోతుంది కదా అందరికీ. సో దాన్ని పదే పదే గుర్తు చేయకుండా ఇప్పుడు నేను బ్లాగ్లోకి ఎంటర్ అయిపోతున్నాను. అండ్ చూసారు కదా, ఇక్కడ నేను మామిడికాయ పచ్చడి పెట్టాను. ఊరగాయ అంటారు కదా, ఊరగాయ అంటారు ఆంధ్ర సైడ్, అండ్ తెలంగాణలో పచ్చడి అంటారు మామిడికాయ పచ్చడి. సో ఆవకాయ పచ్చడి అనమాట. ఆవపిండి వేసేసి నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పెట్టాను, మమ్మీతో సజెషన్స్ తీసుకొని. చాలా చక్కగా కుదిరింది. సో అది నేను జాడీలో ఎత్తేసేయాలి. ఒక 2-3 డేస్ అలాగా చూసేసి ఎత్తేసేయాలి. యాక్చువల్గా నాకు జాడీ కూడా లేదు ప్రజెంట్గా. జస్ట్ తాలింపు పెట్టేసి నేను అలాగా చల్లారని ఇస్తున్నాను అనమాట. తర్వాత జాడీ తీసుకొచ్చాక నేను దాంట్లోకి పెట్టేస్తాను, స్టోర్ చేసేస్తాను. అండ్ దాంట్లో ఏమాత్రం కూడా మిస్టేక్స్ ఏం జరగలేదు, చక్కగా వచ్చిందనమాట. మమ్మీ చెప్పిన క్వాంటిటీస్ ప్రకారమే వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్, ఇది యాక్చువల్గా వ్లాగ్ సాటర్డే రోజుది అనమాట, లాస్ట్ వీక్ సాటర్డే రోజుది. సో ఆ రోజు నేను పచ్చడి అంతా పెట్టేశాను. అండ్ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. కొంచెం చాలా చెమటలు అని పట్టేశాయి అనమాట. పచ్చడి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే పనిలో ఉండిపోయాను అనమాట. ఎల్లిపాయలు పొట్టి తీయడము, ఇంకా ఆవాలు అంటే చక్కగా పౌడర్ చేసుకోవడం, ఇంకా చాలా ఉంటాయి కదా, కారపొడి, ఉప్పు, అవన్నీ క్వాంటిటీస్ ప్రకారం అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం. మార్నింగ్ నుండి అదే టెన్షన్లో ఉన్నాను, ఎలా ఉంటుందో ఎలా వస్తుందో పచ్చడి అనేసి. సో ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను బయట డైలీ నేను ఇలాగ సమ్మర్లో వాటర్ స్ప్రే చేస్తానన్నమాట. వాటర్తో కడిగేసుకుంటే చాలా డస్ట్ ఫ్రీగా ఉంటుంది. బాబు కూడా ఆడుకుంటుంటే కొంచెం ఇంట్లోకి డస్ట్ కూడా వస్తుందన్నమాట కాళ్ళతో పాటు. సో అందుకనేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలాగ నేను వాటర్తో స్ప్రే చేస్తే చాలా నీట్గా ఉంటుందండి. పైగా కరోనా కదా, గాల్లో వస్తుందని అంటున్నారు, డస్ట్తో కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్త పడుతున్నాను అనమాట నేను. సో అందుకనేసి ఇక్కడ నేను ఇంకా ఇదొక అలవాటు చేసుకున్నాను ఈ మధ్య కొత్తగా. సో సమ్మర్ స్టార్టింగ్లో ఇలాగ చేయలేదు, కానీ మిడ్ సమ్మర్ నుండి ఇలాగ చేయడం స్టార్ట్ చేశాను. విపరీతంగా దుమ్ము వస్తుంది అనమాట మాకు. చుట్టుపక్కల మొత్తం కన్స్ట్రక్షన్సే, ఇంకా రోడ్కి దగ్గరలో ఉంటుంది, మెయిన్ రోడ్కి. అందుకనేసి ఇంకా గోడల పైన, బయట చెప్పుల పైన, ఫ్లోర్ అంతా డస్టే ఉంటుందన్నమాట. ఇంట్లో మార్నింగ్ క్లీన్ చేసినా కూడా, తడిబట్ట వేసి క్లీన్ చేసినా కూడా, టేబుల్స్ పైన, చైర్స్ పైన మళ్ళీ ఈవినింగ్ కల్లా ఈ టైం కల్లా డస్ట్ వచ్చేస్తుంది. సో అలాంటిదంతా మనం ఆ డస్ట్ నుంచి ఎస్కేప్ కావడానికి ఇలా క్లీనింగ్ ఒకటే వే అనమాట. మనం క్లీనింగ్కి కొంచెం టైం స్పెండ్ మాత్రం కంపల్సరీగా చేయాలి, మన హెల్త్ బాగుండాలి అంటే. సో అదనమాట ఇక్కడ జరిగేది. నేను కూడా స్ప్రే చేస్తా అనేసి నా వెంట ఇలాగ పడతాడనమాట. డైలీ సేమ్ సీన్ ఉంటుంది మోనుతో. కూరలు తీసుకొస్తే అలాగ పడేయకూడదు, తీసుకురాగానే వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయి. ఇలా అన్నీ రూట్స్ అవన్నీ కట్ చేసేసి పెట్టేసుకోవాలి. అండ్ కరివేపాకు ఉంటే అన్నీ ఇలా రిల్లేసి పెట్టేసుకుంటాను, కడిగేసి ఆరేనాకనే మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. అండ్ ఈ పుదీనా మాత్రం కడగకుండానే ఇలాగ మొత్తం దానికి ఆకులన్నీ సపరేట్ చేసేసి దీంట్లో ఇలా పెట్టేస్తాను, టిష్యూ పేపర్ వేసేసి. ఇలా అయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది. ఈ కొత్తిమీర చూసారా, కింద టిష్యూ పేపర్ వేసి పెట్టాను. 2 వీక్స్ బిఫోర్ది ఉంది అండ్ 1 వీక్ బిఫోర్ది కూడా ఉంది దీంట్లో. అలాగే కలిపేసి పెట్టేశాను. అండ్ మళ్ళీ కూడా తీసుకొచ్చారు ఇంత. అండ్ మెంతి కూర, ఇవన్నీ కూడా సేమ్ నేను రూట్స్ అన్నీ కట్ చేసి స్టెమ్స్ సపరేట్ చేసి పెట్టేశాను. అండ్ ఇది తోటకూర, అది పాలకూర, ఇలాగే పెట్టేస్తాను. దీనికి ఇది బాక్స్ లేదనమాట నాకు, ఓన్లీ వాటికి సరిపోయేంత వరకే ఉంది నాకు బాక్స్. సో ఈ కరివేపాకు మాత్రం ఇప్పుడు ఫ్యాన్ గాలికి ఆరబెడితే నెక్స్ట్ డే వరకు ఆరుతుంది. మొత్తం తడి లేకుండా ఆరబెట్టేస్తే మనకి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటుంది. ఇక నేను వెజిటేబుల్స్ ఎలా క్లీన్ చేస్తానంటే, సింక్లో ఫస్ట్ మొత్తం వాటర్ అంతా ఫిల్ చేస్తానండి. డ్రైన్ అవ్వనివ్వకూడదు. ఎలా అవ్వనివ్వకూడదు అంటే, ఒక బోర్లేస్తాను అనమాట డ్రైన్ పైన. అలాంటప్పుడు ఇంకా వాటర్ డ్రైన్ అయిపోవు. సో అలాగే ఫిల్ చేసేసేయాలి. దీనికంటే ముందు సింక్ మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసేసుకోవాలి. చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సింక్ మురికిగా ఉండకూడదు, లేకపోతే వెజిటబుల్స్కి అనవసరమైన మురికి కూడా పట్టిస్తున్నట్టు అవుతుంది. సో దాంట్లో నేను ఒక 1 డ్రాప్ డిష్ సోప్ వేస్తాను. సో దాని తర్వాత కూరగాయలన్నీ దానిలో వేసేస్తాను.
అన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగా షేక్ చేసినట్టు కడిగినట్టుగా చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి ఇంకా ఆరబెట్టేసాను. ఒక 2 మినిట్స్ సారీ 1 అవర్ 2 అవర్స్ అలాగా ఆరబెట్టేస్తే కంప్లీట్గా ఆరిపోతాయి కదా. సో దాని తర్వాత ఇక నేను ఈ సార్ట్ అవుట్ అంతా పెట్టేసుకున్నాను. అది కూడా ఒక 3 అవర్స్ పట్టిందనమాట ఇదంతా నాకు వర్క్ చేయడానికి. కట్ చేసి పెట్టడము, తొడిమెలు తీయడము, అండ్ ఇంకేదైనా రిల్లేసి ఆకులు ఏమైనా ఉంటే రిల్లేసి పెట్టుకోవడము. చూసారు కదా ఎంత చెత్త అంటే అన్నెసెసరీగా అదంతా మిగిలిపోయిందో. సో అదంతా నాకు ఇంకా డస్ట్ అనేది వెళ్ళిందనమాట బయటికి. అదంతా వేస్ట్ అనమాట. ఇంకా ఈ ములక్కాడలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా సొరకాయ వచ్చేసి నేను ఆల్రెడీ హాఫ్ కట్ చేసి వండేసాను అనమాట. ఈ మిగిలిన సొరకాయని క్లింగ్ ఫాయిల్లో చుట్టేసి పెట్టేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం మనం కుక్ చేసుకునే వరకు. అండ్ చిక్కుడుకాయలు, బెండకాయలు, కాకరకాయలు ఇవన్నీ కూడా నేను కట్ చేసేసి స్లైస్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ బౌల్లో కంటైనర్స్లో మనం స్టోర్ చేసుకునే ముందు ఎవ్రీ బౌల్లో నేను అడుగున ఇలాగ టిష్యూ పేపర్స్ వేసాను. అలాంటప్పుడు ఏంటవుతుందంటే మనకి మాయిశ్చర్ ఏమైనా ఉంటే పీల్ చేసుకొని వెజిటేబుల్స్ అదే విధంగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఏదైనా వాటర్ అట్లాగా వచ్చేసి బయటికి కుళ్ళిపోవడము, పాడైపోవడం లాంటిది జరగదనమాట. నిమ్మకాయలు కూడా ఇలా నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా అదే నిమ్మకాయ అలాగే ఉంటుంది. అండ్ ఎండిపోయిన టమాటాలు, ఈ సమ్మర్లో టమాటాలు మాత్రం చాలా ఎండిపోయి అసహ్యంగా ఉన్నాయండి. టేస్ట్ మాత్రం ఏంటంటే తేవడం అంతే, ఇంకా యూనివర్సల్ వెజిటబుల్ కాబట్టి అది. అండ్ ఆ పనులన్నీ అయిపోయాక నెక్స్ట్ నేను సండే రోజు ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా? నేను వెళ్ళేసి ఎక్స్రే సెంటర్కి వెళ్ళానండి నా కోసమే. నాకు యాక్చువల్గా 2-3 డేస్ నుండి అప్పటికే చాలా ఛాతీలో నొప్పి, దడదడగా ఉండడము, గుబులుగా ఉండడము, హార్ట్ బీటింగ్ ఎక్కువగా ఉండడము, బీపీ చూసుకుంటే లో ఉండడము, అలాగా 90/70 అలాగా ఉండడం, ఏంటబ్బా తల తిప్పడం, చాలా చాలా ఉన్నాయండి. చాలా డౌన్ అయిపోయాను నేనైతే. ఇంకా అందుకోసం అనేది బ్లాగ్స్ షూట్ చేయలేదు 5 డేస్ వరకు. అసలు ఫోనే ముట్టుకోలేదనమాట నేను. సో ఈ వెజిటేబుల్స్ నుండే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అమ్మయ్య ఏం లేదు కదా, ఎక్స్రేలో అనేది మాత్రం నార్మల్గానే వచ్చింది, కాకపోతే లో బీపీ వల్ల అని డాక్టర్ చెప్పారు, అండ్ అసిడిటీ వల్ల అని చెప్పారు. చాలా తల తిప్పడం అండి, తల తిరుగుతూ ఉంది ఒక్కదాన్నే. ఇంకా నేను ఎక్స్రే సెంటర్కి వచ్చేసాను. బాబుని ఇంట్లో పడుకోబెట్టేసి, సండే రోజు ఎలాగో ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా, చూసుకోకపోయినా ఇంట్లో పడుకోబెట్టేసి తను ఉన్నారు కదా అనేసి వచ్చి ఇంకా నేను ఎక్స్రేకి తీసుకోవడానికి వచ్చాను. వెంటనే రిపోర్ట్ ఇచ్చారు, నార్మల్ అని చెప్పారు మళ్ళీ డాక్టర్కి నేను చూపిస్తే. అండ్ వచ్చాక ఇంకా మోను లేచాడు. నేను మళ్ళీ మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎందుకంటే బయటికి వెళ్ళేసి వచ్చాం కదా. సో ఫ్రెష్ అయిపోయాను. అండ్ వచ్చేటప్పుడు మోనుకి ఇలాగ పెయింట్స్ తీసుకొచ్చాను అనమాట, వాటర్ కలర్స్. వాటితో కొంచెం టైంపాస్ చేస్తాడు కదా పాపం. బయటికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తారా అని ఎదురు చూస్తాడు పాపం వాడు ఎప్పుడైనా కూడా. ఏదో ఒకటైనా చిన్న లో క్వాలిటీ లేకపోతే లో ప్రైస్లో ఏదైనా తీసుకొచ్చినా కూడా వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. సో దాని తర్వాత ఇంకా వెజిటబుల్స్, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇది మండే మార్నింగ్. నేను ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఈరోజు 11 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది. తొందరగా లంచ్ అంతా ముందే ప్రిపేర్ చేయాలి. చూసారు కదా ఎంత హడావిడి చేసేస్తున్నానో. మార్నింగ్ 8 కల్లా నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసి పెట్టేశాను. స్నానాలు కూడా అయిపోయాయి, పూజ కూడా అయిపోయింది, ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయాయండి. నేను ఏంటంటే ఇదంతా చేసేది జస్ట్ మోను కోసమే, మోను క్లాస్ కోసమే. చూసారు కదా నా ఎక్స్రే రిపోర్ట్ పట్టుకొని ఎలా ఆడుతున్నాడో. ఇది చూసి మమ్మీ బోన్స్ అని అంటున్నాడు. సో మమ్మీ బోన్స్ ఇవ్వవా అని అడుగుతున్నాడు అనమాట. నా బోన్స్ అట అవి వాడికి. అలాగా చెప్పేసాను అనమాట. ఇంకేంటంటే ఎక్స్రే అన్నాక ఇదంతా ఏంటని అడిగితే అది ఎక్స్రే బోన్స్ అని చెప్పాను. సో అయినా కూడా ఇక్కడ ఎత్తుకోవాలి అని అడుగుతున్నాడు. చివరికి ఎత్తుకొనైనా కూడా వంట చేసేసాను, ఇంకా కంప్లీట్ అయిపోయింది. బెండకాయ ఫ్రై చేశాను, అండ్ ఇంకొకటి ఏం కర్రీ చేశాను, అండ్ టమాటా పప్పు చేశాను, 2 కాంబినేషను. దాని తర్వాత ఇంకా అటుకులు పోపుకేస్తే సరిపోతుంది, అదంతా నెక్స్ట్ చేసుకోవచ్చు. అండ్ అన్నం కూడా వండేసాను, అండ్ చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టేశాను. ఇన్ని పనులు చేశానమాట. మార్నింగ్ 8 కల్లా అన్నీ అయిపోయాయి, ఏమీ లేదు ఇంకా వర్క్. సో అంతా అయిపోయాక కొద్దిగా రిలాక్స్ అవుతున్నాము మోను నేను.
మొత్తానికి ఇంకా మండే రోజు క్లాస్ కూడా అయిపోయింది. మోనుది పాపం వాడు తినేసి రెస్ట్ తీసుకుంటున్నాడు. చాలా అలసిపోయాడండి. యాక్చువల్గా పడుకునే టైంకి ఉంది క్లాస్. సో నేను ఇంకా వాడిని పడుకోబెట్టేసి నేను లంచ్ చేసేస్తున్నాను. చూసారు కదా నా లంచ్ ప్లేట్ బెండకాయ ఫ్రై, టమాటో పప్పు, చపాతీ అండ్ రైస్. సో ఇంతటితో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ వ్లాగ్ మాత్రం చాలా చిన్నదిగా ఉందండి. సో ఏదైనా కూడా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.